ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో మధుమేహం అదే డయాబెటిస్ వ్యాధి గురించి చర్చిద్దాం. మధుమేహం అనేది రక్తంలో చక్కెర పెరిగినప్పుడు వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధి డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధిగా చెబుతాం. గ్లూకోజ్ శరీరానికి ప్రధాన శక్తి వనరు. సాధారణంగా మన శరీరం గ్లూకోజ్ను తయారు చేయగలదు, కానీ మనం తినే ఆహారం నుంచి కూడా గ్లూకోజ్ వస్తుంది. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ చేత తయారు చేయబడిన హార్మోన్. ఇది గ్లూకోజ్ మన కణాల్లోకి శక్తిని పొందటానికి సహాయపడుతుంది. మనకు మధుమేహం వస్తే మన శరీరం ఇక తగినంత ఇన్సులిన్ను తయారు చేయదు లేదా ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించలేదు. గ్లూకోజ్ మీ రక్తంలో ఉంటుంది మరియు మీ కణాలకు చేరదు. ఇదే ప్రమాదకరమైన డయాబెటిస్. ఈ డయాబెటిస్ మన దేశంలో చాలా తీవ్రంగా ఉంది. ప్రతి ఇంట్లో డయాబెటిస్ వచ్చిన వారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ డయాబెటిస్ రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను చూద్దాం. షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడున్న రోజుల్లో అందరూ కూర్చొని పని చేసుకునేది ఎక్కువగా ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ వల్ల ఉబకాయం, అధిక బరువు వస్తుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువ శాతం షుగర్ వ్యాధి చిన్న పెద్ద తేడా లేకుండా వస్తుంది. ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, డైలీ ఎక్సర్సైజ్ మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 minutes డైలీ, అట్లీస్ట్ 5 days a week. నెక్స్ట్ జంక్ ఫుడ్స్ తక్కువ ఆపేయాలి. లైక్ పిజ్జాస్, బర్గర్స్, కేక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ తీసుకోకుండా ఉండాలి. ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా కొంత షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అధిక బరువు అన్నిటికీ దారితీస్తుంది. షుగర్ మెయిన్గా వస్తుంది. స్వీట్స్ తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి స్వీట్స్ తగ్గించుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం వల్ల షుగర్ మనం వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మనకి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. సమపాళ్ళలో అంటే కార్బోహైడ్రేట్స్ 40%, ప్రోటీన్స్ 30%, ఫ్యాట్ 10% వరకు మన సమతుల్యంలో తీసుకునే ఆహారంలో తీసుకోవాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే గ్లూకోజ్ కింద మారి అది ఫ్యాట్ కింద, కొంతవరకు గ్లూకోజ్ కింద మారి అది మనకి కావాల్సిన ఎనర్జీ ఇచ్చి మిగతాదంతా ఫ్యాట్ కింద చేరి కొవ్వు పెరిగి ఒబేసిటీ అనేది వస్తుంది. షుగర్ పేషెంట్కి మనం ఇచ్చే జాగ్రత్తలు ఏంటంటే, మెయిన్ రెగ్యులర్ చెకప్ లైక్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పీపీబీఎస్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్, అండ్ ఎవ్రీ 3 months HbA1c అని ఉంటుంది, అది చేయించుకోవాలి. దాంతోపాటు షుగర్ తక్కువ ఉన్న టీ, కాఫీల్లో షుగర్ తగ్గించుకొని చూసుకోవాలి. స్వీట్స్ తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఐ చెకప్, కిడ్నీస్, నెక్స్ట్ హార్ట్ చెకప్ ఇవన్నీ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. మెయిన్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, షుగర్ కంట్రోల్ చేసుకుంటూ, డాక్టర్ గారు చెప్పినట్టు షుగర్కి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వాడుకుంటూ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ శాతం తీసుకుంటే షుగర్ వ్యాధిలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ తీసుకుంటే మనకి ఇన్సులిన్ ప్యాంక్రియాస్లో ఉంచి బీటా సెల్స్ ద్వారా వస్తుంటుంది. ఈ బీటా సెల్స్కి యాంటీబాడీస్ బాడీనే ఫైట్ చేసే సెల్స్ ఫామ్ అవుతాయి. సో దానివల్ల ఇన్సులిన్ సెక్రిషన్ తగ్గిపోయి టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంటుంది. మనం సాధారణంగా చూసే టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఎక్కువ లావు ఉండటం వల్ల ఇన్సులిన్ సెక్రేషన్ బాగున్నా కూడా అది పని చేయలేని పరిస్థితిలోకి వెళ్తుంది అనమాట. ఎక్కువ లావు ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఇన్సులిన్ ఉన్నా కూడా పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళటం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. చాలా సాధారణంగా వస్తుంది. నెక్స్ట్ జెనెటికల్ కాజెస్ ఉంటాయి డయాబెటీస్ రావడానికి. మోడీ అని అట్లా చాలా రకాల కాజెస్ అవి జెనెటిక్ జీన్ డిఫెక్ట్స్ వల్ల వస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి హార్మోన్ ఎఫెక్ట్స్. హార్మోన్స్ కొంతమందిలో సమతుల్యత లోపించి ఇన్సులిన్కి కౌంటర్ హార్మోన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇన్సులిన్కి ఆపోజిట్గా పనిచేసే హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్టిసాల్ అట్లాంటి హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి గర్భిణీలో ఉన్నప్పుడే షుగర్ వస్తుంది అనమాట. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంకా కొంతమంది ఎక్కువ మందు తాగటం వల్ల ఆ మందు తాగిన వాళ్ళకి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇన్సులిన్ సెక్రీట్ చేసే గ్రంథి డ్యామేజ్ అవ్వటం వల్ల ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ తగ్గిపోయి షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
సో షుగర్ రావడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. జెనెటిక్ డిఫెక్ట్స్, మన పుట్టుకతో రావడం, అట్లా చాలా కారణాలు ఉంటాయి. మనకు సాధారణంగా వచ్చేది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం చేసుకొని సాయంకాలం వచ్చి తినటం, దానివల్ల ఏంటంటే మనం తినే ఆహారానికి సరిపడ్డ పని చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తినే ఆహారం ఎక్కువ ఉంటుంది, చేసే పని తక్కువ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి మెంటల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల మనం తినే ఆహారం సరిగ్గా అరుగుదల చెందకపోవటం, ఎక్కువ ఫ్యాట్స్ తింటాం, జంక్ ఫుడ్స్ తింటాం, ఫ్రైస్ అట్లా ఎక్కువ తినే ఆహారంలో మార్పు రావడం వల్ల ఆహారం ఎక్కువ అవుతుంది, చేసే పని తక్కువ అవడం వల్ల ఫ్యాట్ రూపంలో పెరిగిపోయి ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. లావు ఉంటున్నారు ఎక్కువ మంది. సో అట్లా లావు ఉండటం వల్ల ఇన్సులిన్ హార్మోన్ సెక్రెట్ అవుతున్నా కూడా ఆ హార్మోన్ సరిపడ్డ పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు అంటే లావు ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ పని చేసే యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. సో తగ్గడం వల్ల ఇన్సులిన్ సెక్రెట్ అవుతున్నా కూడా సరిగ్గా పని అయిపోవటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. మనకు షుగర్ లెవెల్స్ తగ్గాలంటే ఇన్సులిన్ ఎడిక్వేటివ్ పని చేయాలి. సో పని అయిపోవటం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వీటిని కంట్రోల్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేయటం, వెయిట్ తగ్గటం చేసుకుంటే టైప్ 2 డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం రావటానికి కారణాలేంటో తెలుసుకున్నాం కదా. మరి వాటి లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. డయాబెటీస్ లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టే లెక్క. డయాబెటీస్ ప్రమాదకరమైందే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు డాక్టర్లు. షుగర్ లక్షణాలంటే ఫాస్టింగు అంటే 125 దాటి పోస్ట్ ప్రాండిల్ తిన్న తర్వాత కరెక్ట్గా 2 అవర్స్కి 200 దాటిన తర్వాత షుగర్ ఉన్నట్టు లెక్క. అదే 100 నుంచి 125 మధ్యలో ఉండి ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండిల్ 140 నుంచి 200 మధ్యలో ఉంటే ఇంపైర్డ్ లెవెల్స్ అంటే వస్తుందని షుగర్. లక్షణాలు అంటే కొంతమందికి లక్షణాలు ఉండవచ్చు, కొంతమందికి లక్షణాలు లేకుండా కూడా షుగర్ కనపడవచ్చు. అందరికీ లక్షణాలు ఉండాలని ఏం లేదు. అయితే లక్షణాలు ఎక్కువగా సహజంగా ఉండే లక్షణాలు ఏంటంటే దాహం ఎక్కువ వేయటం, అంటే నోరు బాగా పెడిసిగట్టి బాగా దాహం వేస్తుంది. ఒంటేలు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాడు, నైట్ టైం కానీ డే టైం కానీ. అలానే బరువు తగ్గొచ్చు. దానితో పాటు మగవాళ్ళలో అయితే మన గర్నైటిస్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఒంటేలు పోసుకునే దగ్గర వస్తుంది. చర్మం చిట్లేదని దానివల్ల జలం వస్తుంది. సో అదొక లక్షణం కూడా అంటే అలా కూడా బయటపడుతుంది షుగర్ వ్యాధి. అలానే ఆడవాళ్ళు అయితే ఒంటేలు పోసుకునేటప్పుడు జలగా ఉంటుంది. సో బరువు తగ్గొచ్చు ఒకటి, తర్వాత ఎక్కువగా ఒంటేలు నడవటం, దాహం ఎక్కువగా వేయటం, ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట. ఏదైనా పుండు పెడితే మానకుండా ఉంటాం, అంటే లాంగ్ స్టాండింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ సహజంగా ఉంటుంది. గాయం ఏదైనా మానప్పుడు కూడా ఒక్కోసారి షుగర్ చెక్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా షుగర్ ఎక్కువగా ఉండే లక్షణం ఉంటుంది. అట్లనే కళ్ళు కూడా మసకబారుతాయి, అంటే బోజర్గా ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు. సో ఎమ్మడే డాక్టర్ నుంచి దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా మనం రికగ్నైజ్ చేస్తాం, ఎటువంటి సిమ్టమ్స్ వాళ్ళకు ఉంటాయి క్లినికల్గా చూస్తే. వాళ్ళకి చాలామందికి మామూలుగా చెప్తా ఉంటారు హాస్పిటల్కి వచ్చినప్పుడు, సార్ నేను ఒకప్పుడు 50 kgs అదే దాదాపు 80 kgs అట్లా వెయిట్ ఉండేవాడిని, సడన్గా నేను ఒక 10 kgs అట్లా లాస్ అయ్యాను, తర్వాత నాకు కొంచెం నీరసంగా ఉండడము, ఇట్లా కొంచెం ఏం చేత కాకపోవడం ఉండడము, ఇంకా ఎక్కువ యూరిన్కి ఎక్కువ వెళ్ళడము, ఎక్కువ దాహం అనేది ఉండడం, ఇవన్నీ చెప్తుంటారు అన్నమాట జనరల్గా. ఇట్లా కాకుండా కొంతమందికి మామూలుగా కొంచెం జనరల్ వీక్నెస్ అనేది, ఎల్డర్లీ పేషెంట్స్ అయితే కొంతమంది లేట్ టైంలో వస్తుంటుంది, అంటే వాళ్ళకు ఒక 60 అప్పుడు బయటపడుతుంటుంది. వాళ్ళకి జనరల్గా వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే యంగ్స్టర్స్కి ఉన్నట్టు అంత ఉండదు. వాళ్ళు కాళ్ళు తిమ్మిర్లని చెప్పడము, అట్లా కొన్నిసార్లు కొంతమందికి మూత్రం ఎక్కువ రావచ్చు, కొంతమందికి అది ఆ సిమ్టమ్ కనపడకపోవచ్చు. మనకి ఎప్పుడైనా ఇట్లా డౌట్ వస్తే ఇటువంటి నేను చెప్పిన సిమ్టమ్స్ మనం కన్సర్న్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము ఓవరాల్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ అని ఉంటుంది అనమాట, అది మనం చేయించుకోవాలి. అది చేయించుకొని దాంట్లో ఏమన్నా ఇబ్బంది కనపడితే, అంటే ఫాస్టింగ్ 110 అబోవ్ వచ్చిన, పోస్ట్ లంచ్ 160, 180, 200 వచ్చిన, దాని తర్వాత మనం HbA1c అనేది చేయించుకోవాలి. HbA1c ఎందుకు చేయించుకోవాలంటే
అది మన గతంలో 4 నెలలుగా మన షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని అది సూచిస్తుంది అనమాట. HbA1c అనేది అది. డయాబెటిస్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే డయాబెటిస్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా మనం డయాబెటిస్కు చెక్ పెట్టొచ్చు, ఆరోగ్యం కాపాడుకోవటానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిలో మన శరీరంలో చాలా అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి, పాడవుతాయి, చెడిపోతాయి. అదే కళ్ళు, కిడ్నీలు, చర్మము, ఇంకా చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. మన నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి వాటిలో మంటలు రావడము, తిమ్మిర్లు రావడం అట్లా చాలా మన శరీరంలో చాలా భాగాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ వాళ్ళ జీవితాంతం తీసుకోవాలి. అండ్ ఏమాత్రం తేడా వచ్చినా మధ్య మధ్య చూపించుకుంటూ ఉండాలి, టెస్ట్ చేసుకుంటూ దాన్ని ఎక్కువైందా తక్కువైందా మెయింటైన్ అవుతుందా చూసుకుంటూ ఉండాలి. రెండోది పెద్దవాళ్ళలో వచ్చేది అది కూడా జెనెటిక్ అంటే జన్యుపరంగా వస్తుంది. అది కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజంలో మన పనుల ఒత్తిడి, ఉద్యోగాల ఒత్తిడి, ప్రయాణాల ఒత్తిడి వీటి వల్ల వస్తుంది. అంటే స్ట్రెస్ అంటాం కదా, దానివల్ల కూడా వస్తుంది. ప్లస్ మన ఆహార వ్యవహారాలు ప్రస్తుతం ఏంటంటే పాతకాలంలో మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎరాటిక్ ఈటింగ్ అంటారు, బింజ్ ఈటింగ్, ఎరాటిక్ ఈటింగ్ అంటారు. దీనివల్ల ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. అండ్ అదే మన జీవనశైలి అంటే రోజు కొంచెం వ్యాయామం ఉండాలి. ఊరికే తినేయడము అండ్ దాన్ని తగ్గట్టు వ్యాయామం లేకుండా ఉంటే కనుక ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోయి దానివల్ల మధుమేహ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఈ 6 రకాలు నేను చెప్పాను కదా, మైక్రోవాస్కులర్ జబ్బులు మనకు రాకూడదంటే మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన షుగర్స్ వాల్యూస్ పెరిగాయో 200, 250, 300కి వెళ్ళిపోయావో ఒక రోజులో జరిగే ఇబ్బంది కాదు. ఇది ఓవర్ ఇయర్స్ 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు ఈ రక్తంలో తిరిగేటువంటి చక్కెర పదార్థం పేరుకుపోయి ఈ ఇబ్బందులు వచ్చి ఈ అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మనం షుగర్ కంట్రోల్ ముఖ్యంగా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఫ్యూచర్లో మనకి జబ్బులు రాకూడదు. మన కళ్ళు బాగుండాలా, కిడ్నీ బాగుండాలి, గుండె బాగుండాలి, బ్రెయిన్ బాగుండాలి, కాళ్ళ రక్త ప్రసరణ బాగుండాలి. కాబట్టి మనం ఎప్పుడు చూసినా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి మనం ఎలా చెప్తామంటే హెల్మెట్ పెట్టుకుంటాం, రోజు యాక్సిడెంట్ అవుతుంది అవ్వదు కదా, ఎప్పుడో జరిగే దానికోసం ముందు జాగ్రత్త. సీట్ బెల్ట్ పెట్టుకుంటాము, రోజు యాక్సిడెంట్ అవుతుంది అవ్వదు, సో ఎప్పుడైనా డ్యామేజ్ జరుగుతుందని ముందు జాగ్రత్తలు. అలాగే షుగర్ కంట్రోల్ కూడా ఈ రోజు నుంచి షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి 90 ఏళ్ళకి జబ్బులు రాసి పెట్టున్నాయి అనుకో, అవి మనకి 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి రాకూడదు. కాబట్టి ఆ చివరి దశలో అంటే 70 to 90 ఇయర్స్ వచ్చే జబ్బుల్ని మనం 50 to 60 ఇయర్స్కి రాకుండా ఉండాలి. కాబట్టి మనం మంచిగా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఈ కాంప్లికేషన్స్ని మనం ముందుగానే నివారించవచ్చు. ఒకసారి వచ్చింది అనుకో కాంప్లికేషను, సో ఆల్రెడీ కిడ్నీ క్రియాటినిన్ పెరిగింది అనుకో, వెంటనే మనం నెఫ్రాలజిస్ట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కార్డియాలజిస్ట్ చూడాల్సి వస్తుంది. తలలో స్ట్రోక్స్ వచ్చాయి, వాళ్ళకి న్యూరాలజిస్ట్ చూడాల్సి వస్తుంది. వీళ్ళందరూ కలిసి మళ్ళా స్ట్రోక్స్ రాకుండా ఫ్యూచర్లో ఇబ్బందులు పడకుండా మనం పేషెంట్ని కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం షుగర్ కంట్రోల్ అనేది ఈ రోజు కోసం కాదు చేసేది, ఫ్యూచర్ కోసం. ప్లస్ ఇప్పుడు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులన్నీ ముందుగానే నివారించవచ్చు. కాబట్టి తెలుసుకొని పిచ్చి మందులు, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ జోలికి వెళ్లకుండా ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మీరు మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్లో జరిగేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ముందుగానే నివారించవచ్చు. మీ కిడ్నీలు, కళ్ళు, గుండె కాపాడుకొని 90 ఏళ్ల పాటు హ్యాపీగా ఉండవచ్చు. డయాబెటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే షుగర్ వ్యాధి వచ్చిన వారు ఎలాంటి జీవన శైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. సాధారణంగా డయాబెటిస్ వచ్చిన వారు, ఇప్పటికే మందులు వాడుతున్నవారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది.
జనాభాలో అత్యధికంగా గమనిస్తున్నటువంటి జబ్బులు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజులు లాంటివి. ఇవి రావడానికి గల అతి ముఖ్యమైన కారణాల్లో జన్యుకి సంబంధించినటువంటి కారణాలతో పాటు ప్రజల యొక్క జీవన శైలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ రోజున ప్రతి వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క శారీరక శ్రమ అనేటువంటివి ఈ జబ్బులతో చాలా దగ్గరగా ముడిపడి ఉన్నవి. తర్వాత ఈ రోజున ప్రతి ఒక్కరికి ఏంటంటే విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఉండేటువంటి ఇది. దీనివల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇలా ఉంటే దీనివల్ల బీపీలు, షుగర్లు, హార్ట్ డిసీజులు వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చిన డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇది డయాబెటీస్ నిర్ధారణ. డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి మెయిన్ ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే డయాబెటీస్ రాకుండా చూసుకుంటాం. ఎలాగా? రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ డయాబెటీస్ కంట్రోల్ చేయగలం. అలాగే మన తినే ఆహారంలో ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనం ఒకప్పుడు తినే పదార్థం, మన పెద్దలు తినేది వేరు, ఇప్పుడు మనం తినేది జంక్ ఫుడ్స్ వచ్చినాయి, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి, స్వీట్స్ విపరీతంగా తింటున్నాం. ఈ ఫుడ్ ద్వారా మనం ప్రీ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ స్ట్రెస్ లెవెల్స్, మనకుండే ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్, వర్క్ లోడ్ కానీ, ఆఫీస్ టెన్షన్స్ కానీ, బయట బిజినెసెస్ కానీ, ఇవన్నీ ద్వారా షుగర్ ఎక్కువ వస్తున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మనం డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇందులో డయాబెటీస్లో 2 రకాలు. ఒకటి జెస్టేషన్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి వస్తుంది. అలాగే ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ వచ్చే లక్షణాలు. ఈ రెండింటిని మనం రివర్సిబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం ఇంకేం చేయలేము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అది ఎలాగంటే డయాబెటీస్ తీసుకునే కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ ఉన్నాయి, అలాగే ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ అనేవి ఇన్సులిన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ రకరకాల ట్యాబ్లెట్స్ వచ్చినాయి, నవడేస్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటి ద్వారా రెగ్యులర్ మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే డయాబెటీస్ ఈజీ కంట్రోల్ అవుతుంది. ఈ డయాబెటీస్ గురించి భయపడేది ఏం లేదు. ఇవాళ రేపు ప్రతి ఇంట్లో 1-2 పేషెంట్స్ ఉంటున్నారు. ఎందుకంటే మనకుండే స్ట్రెస్, మనకుండే లైఫ్ స్టైల్, మనం తినే ఆహారం, వీటి ద్వారా మ్యాక్సిమం ఇప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు అమ్మ నాన్నకి ఇంట్లో షుగర్ ఉంటే వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. మనకుండే ప్రెజర్స్ ద్వారా మనం ప్రాపర్ స్లీప్ లేకపోవడం, వర్క్ లోడ్ ఎక్కువడం, మనం పనిచేసే గంటల కంటే ఎక్కువ కష్టపడటం, మనకుండే బిజినెస్లో స్ట్రెస్, ఆఫీస్ టెన్షన్స్, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ డయాబెటీస్. ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగితే మనం డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. డయాబెటిస్ వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామాన్ని క్రమపద్ధతిలో చేయటం, కనీసం 40 నిమిషాల పాటు నడవటం, అలాగే సరైన నిద్రపోవటం, ఆహారాన్ని మితంగా చేయటం, అంతేకాకుండా సమతుల ఆహారాన్ని తీసుకోవటం చేస్తే డయాబెటిస్ నుంచి రక్షణ పొందొచ్చు. డయాబెటిస్ వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం డయాబెటిస్ వారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో మెయిన్గా మనకు ఫిజికల్ యాక్టివిటీ మినిమం 20 మినిట్స్ పర్ డే మనము వాకింగ్ కానీ, బ్రిస్క్ వాకింగ్ అని, వాకింగ్ అనేది నిదానంగా కాకుండా బ్రిస్క్ వాకింగ్, ఫాస్ట్గా నడవడము ఇలాంటిది. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్లో మనము మెయిన్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఇంకా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్లో కూడా మనం ఆలుగడ్డ కానీ, వెజిటేబుల్స్లో ఆలుగడ్డ, ఫ్రూట్స్లో ఫ్రూట్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బ్రెడ్, టోస్ట్ ఇట్లాంటి పదార్థాలు తినొద్దు. ఇంకా మటన్ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. రైస్ తక్కువ తీసుకొని చపాతీ, రోటీ, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో కూడా మనము యాపిల్, ఇంకా దానిమ్మ పండు, జామ పండు అలాంటివి తినొచ్చు. డయాబెటిస్ వచ్చిన వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం.
శరీరం లోపల ఎక్కడైతే వాళ్ళు ఇన్సులిన్ ఇనాకులేషన్ చేసుకుంటున్నారో ఆ భాగంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళు జాగ్రత్తగా క్లీనింగ్ పద్ధతులు కానీ తర్వాత ఒకటే ప్లేస్లో కాకుండా మనం బొడ్డు చుట్టూ తీసుకోవడం, తర్వాత కొన్ని ఏరియాస్ ఉంటాయి బాడీ లోపల, చేతులకు కానీ కాళ్ళకు కానీ ఒక పర్టికులర్ ఏరియాలో మనము ఇన్సులిన్ ఇనాకులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులను సైకిల్ పద్ధతిలో ఒకరోజు ఒక చేయికి, ఇంకో రోజు ఇంకో చేయికి, ఇంకో టైంలో ఇంకోటి అట్లా మనం ఒకటే ప్లేస్లో కాకుండా రిపీటెడ్ కాకుండా అన్ని ప్లేస్లు మార్చుకుంటూ పోవచ్చు. తర్వాత ఓరల్ గ్లైసెమిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంది, కొంతమందికి B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం చూసి ఎవరికి గ్యాస్ట్రైటిస్ వస్తుందో వాళ్ళకి కొన్ని రకాల మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి అవి కాకుండా వేరే గ్రూప్ డ్రగ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే మనం అప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా వాళ్ళకు వైటమిన్ సప్లిమెంటేషన్స్, వైటమిన్స్ మినరల్స్, జింక్ కానీ, సెలీనియం కానీ, కోబాల్ట్ కానీ, తర్వాత B12 కానీ ఇట్లాంటి వాటి సప్లిమెంటేషన్ రొటీన్గా తీసుకున్నటువంటి మందులతో పాటు ఇవి కూడా పెట్టడం వల్ల వాళ్ళకి నరాల పైన దెబ్బతినకుండా, నరాల వీక్నెస్ రాకుండా మనం ఈ డయాబెటిక్ డ్రగ్స్తో పాటు యాడ్ చేసితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. నలభై ఏళ్ళ వయసుకి షుగర్ వచ్చిందంటే వాళ్ళు కనీసం వాళ్ళ జీవిత క్రమంలో 80-85 ఏళ్ళు వయసు తీసుకుంటే 40 ఏళ్ల పాటు ఆ వ్యాధితోటి మనము బాధపడాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. సో ముందుగానే రాకుండా చేసుకోవడం, ఆహారం అలవాట్లు మార్చుకోవడం, తర్వాత టైంకి కనీసం రోజుకి 8 నుంచి 9 గంటల వరకు నిద్ర ప్రతి మనిషికి అవసరం. తర్వాత వెయిట్ పెరగకుండా ఉండడం, ఉండే వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, హైట్ని బట్టి వెయిట్ చూసుకుంటూ ఉండడం, వెయిట్ ఎక్కువ లేకుండా ఉండడం ద్వారా ఈ వ్యాధిని చాలా మటుకు మనము పూర్తిగా అంతం చేయలేకపోయినా కొన్ని సంవత్సరాలు రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మధుమేహ వ్యాధి ఒకవేళ వచ్చిన తర్వాత కానీ మనకు అనుమానం ఉన్నా వెంటనే షుగర్ డాక్టర్ గారిని దగ్గరికి వచ్చి పరీక్షలు చేయించుకొని వాళ్ళు ఇచ్చిన తగు సలహాలు, కొంతమందికి ఆహారం కంట్రోల్ పెడతాం, కొంతమందికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. వాళ్ళకుండే షుగర్ మోతాదుని బట్టి మేము ఎప్పుడు ప్రతి పేషెంట్కి యావరేజ్ టెస్ట్ చేస్తాం అన్నమాట. దాన్ని HbA1c అంటారు. ఈ టెస్ట్ ద్వారా గడిచిన 3 నెలలలో ఈయన బాడీ పొజిషన్ ఏంది, షుగర్ ఎంత ఉంది మాకు తెలిసిపోతుంది. 7% కన్నా తక్కువ ఉంటే నార్మల్ అని అర్థం. కొంతమంది మొన్న పేషెంట్ వచ్చాడు, ఆయనకి షుగర్ ఉన్నట్టే తెలియదు. ఈ యావరేజ్ టెస్ట్ చేస్తే 12 ఉందన్నమాట. నార్మల్ ఎంత 7 ఉండాల్సిందే 12 ఉంది. అంటే ఆయనకి ఆల్రెడీ బాడీలో 3 నెలలుగా షుగర్ ఉంది అని మనకి రిపోర్టు వస్తుంటుందన్నమాట. వాళ్ళకి తగిన వైద్యం చేసి ఆ వ్యాధిని మనం అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. అంటే షుగరు తినకముందు 100 లోపల, తినిన తర్వాత 160 లోపల షుగర్ పెట్టుకుంటే రాబోయే మన దుష్ట పరిణామాలు అంటే కళ్ళు దెబ్బతినొచ్చు, గుండె దెబ్బతినొచ్చు, కిడ్నీలు దెబ్బతినొచ్చు, కాళ్ళు పుండ్లు మానకపోవచ్చు, గర్భంతో ఉండేవాడికి గర్భస్రావం కావచ్చు. ఇవన్నీ బాడీలో షుగర్ ఉండాల్సిన షుగర్ కన్నా ఎక్కువ ఉండడం ద్వారా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తుంటాయన్నమాట. ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు డయాబెటిస్ వ్యాధిపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూశారు కదా. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.